రెండు సార్లు రౌండ్ తిరుగు. ఒక గోల్డ్ షాప్ కి వచ్చామన్నమాట మనం. ఇది చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. రెండు సార్లు రౌండ్ తిరుగు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. బట్ నేను కానీ అడగకుండా నాకు కొనిచ్చావు. రెండు సార్లు రౌండ్ తిరుగు. చలో. ఓయ్ కావాలి. పట్టుకో డాడీని పట్టుకో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. ముందుగా అందరికి అ వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డేకి నేను మా వ్యాలంటైన్ సిద్ధార్థ్ వర్మ అండ్ నా మొగుడుతో నేను వచ్చానన్నమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఒక స్టోర్ కి తీసుకొచ్చాను సిద్ధు. నాకు తెలిసి ఇంకేమన్నా గోల్డ్ ఏమైనా కొనిపించేస్తున్నావు నాతో. నేను మామూలుగా గోల్డ్ షాప్ కి తీసుకొచ్చిన వెంటనే అమ్మో గోల్డ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ఈ రోజు కళ్ళకు గంతలు కట్టి ఒక గోల్డ్ షాప్ కి వచ్చామన్నమాట మనం. ఇది చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. అలా వెళ్ళకూడదు సిద్ధు. ఈ రోజు నాకు ఏం కావాలో అది నువ్వు కొనిపించాలన్నమాట. మరి దానికి ఇంకెందుకు గంతలు? అంటే నేను ఏం కొనాలని అనుకుంటున్నా అది లాస్ట్ లో నువ్వు చూడాలి కదా అయాన్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే నేను గంతలు తీసేస్తా. ఓకే నేను చూపిస్తా. సిద్ధు అయాన్స్ ప్లీజ్ రా, నన్ను ప్లీజ్ హెల్ప్ అయాన్స్. తీసుకెళ్ళిపోవా ప్లీజ్ హెల్ప్ అయాన్స్ కమ్ చెప్పు డాడీ కమ్ డాడీ. ఒరే నీకు అర్థం కావట్లేదురా. ఒరే గోల్డ్ నీకు నాకు పనికిరాదురా. అమ్మ ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుంటుంది. ఇదేంటిది? టేబులా? ఇక్కడ ఉండు కొంచెం సేపు. చెప్పనా? అబ్బా తీయబ్బా, నాకు కళ్ళు నొప్పులు వస్తున్నాయి, తలపోటు వస్తుంది. నీకు కొంటానులో ఏం కావాలంటే అది. సరే వెయిట్ చెవులు మూసుకో ఒకసారి. చెవులు మూసుకోవాలా? ఎందుకు? కళ్ళు చెవులు మూసుకోవాలి. ఏమన్నా చేస్తే మాత్రం ఇక్కడే నీకు మరి లేకపోతే నాకు చెప్పకుండా శ్మశానానికి తీసుకెళ్ళు. నీకు కూడా చెప్పకుండా శ్మశానానికి తీసుకొచ్చా. ఏ ప్లీజ్ ప్రియా, ప్రాంక్స్ అయ్యన్నా ఉంటే చెప్పు. నాకు నేర్చుకున్నా అసలు జిమ్ చేసి చెప్పు. బాడీ పెయిన్ సరే తెలుస్తుంది మా వాళ్ళందరికీ నువ్వు జిమ్ చేస్తున్నావు అని చెప్పక్కర్లేదు కానీ తీసేస్తా. ఉండు. ప్రియా ప్రాంకులు అంటే ఏమన్నా ఉంటే చెప్పు. మళ్ళీ సీరియస్ అయ్యాను. రెడీ 1 2 Ayansh, see our new bike. Wow, it's nice. Seriously Sidhu, happy Valentine's Day. Thank you so much. చూడు ఎంత బాగుంది. సో మా న్యూ బైక్ మా ఫ్యామిలీకి న్యూ మెంబర్. సో ఒకసారి మీరు కూడా లుక్ వేసేసేయండి. బ్లూ కలర్ నాకు ఇష్టం, అందుకే నేను తీసుకున్నా ఈ బ్లూ కలర్. చెప్పు న్యూ బైక్ చెప్పు అందరికి. అయాన్స్ ఫస్ట్ అయాన్స్ ఎక్కాలి. బైక్ నీదా నాదా?
ఏదో తేడాగా ఉందేంటి? అయాన్ష్ అయ్యో ఇద్దరిదేనా? బట్ నేను కానీ అడగకుండా నాకు కొనిచ్చావు. ఎప్పుడు పెళ్ళాలకి మొగుళ్ళు గిఫ్ట్స్ ఇస్తే బాగోదు కదా, అప్పుడప్పుడు పెళ్ళాలు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇది సిద్ధు కోసం. తను ఎందుకంటే 3 months నుంచి చాలా కష్టపడుతున్నారు. సో అందుకని నేను ఏదో కొంచెం సర్ప్రైజ్ చేద్దామని ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాము అని చెప్పి నేను అనుకున్నప్పుడు చాలా ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేవి ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి సార్ ఇది? అంటే ఈ బైక్ ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓపెన్ చేయగానే ఆ సర్ప్రైజ్ లోనే సగం అర్థం కాలేదు. ఫస్ట్ కరెక్ట్ గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా బైక్ అని, చూసేసరికి సర్ప్రైజ్ అయ్యాను. ఇది పెద్ద నేను చెప్పాను కదా కొంచెం ఎగ్జైట్ అవుతారు అని, ఆ ఎగ్జైట్మెంట్. సో నాకు ఇప్పుడు స్పేస్ ఇచ్చేసి, ఎందుకంటే నాకు బైక్స్ అన్న కార్స్ అన్న పిచ్చి కదా, చూడగానే స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది. సరే ఇదేదో కొత్త మోడల్ అని అనుకున్నాను, కానీ ఈ బైక్ అనగా ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ అయ్యాను అనమాట నేను. సో ఫస్ట్ టైం మేడం విజిట్ చేశారు, స్టోర్ విజిట్ చేసినప్పుడు చెప్పాము లైక్ 90% 95% అన్ని స్కూటీ మోడల్స్ ఉన్నాయి కదా, సో ఇలా మోటార్ సైకిల్ తీసుకోండి మీ హస్బెండ్ కి అంటున్నారు కాబట్టి చాలా బైక్స్ లో ఎక్కువ అన్ని అవే ఉన్నాయి, స్కూటీసే ఉన్నాయి. సో సింపుల్ గా ఎలక్ట్రిక్ కానీ ఫ్యూచరిస్టిక్ గా కనపడే డిజైన్ అది మంది అని చెప్పేసి నేను సజెస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మన దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి, పీ స్పోర్ట్ లైట్, పీ స్పోర్ట్ అండ్ పీ స్పోర్ట్ ప్లస్. ఆబ్వియస్లీ మేము టాప్ అండ్ తీసుకున్నాం. యా అది టాప్ అండ్ మీరు బాగా గెస్ చేశారు. తనకు తెలుసు కదా అన్ని హై అండ్ మోడల్ కావాలంటే. అట్లుంటది మనతో. సో సింగిల్ ఛార్జ్ కి అప్రాక్సిమేట్ గా 200 kilometers వస్తుంది. ఇది 200 kilometers వరకు ఛార్జ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ కి సింగిల్ ఛార్జింగ్. సూపర్. పెట్రోల్ కి డబ్బులు తీసుకుని పక్కన సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో పెట్రోల్ కి, కార్ కి అలాగే డీజిల్ ఇప్పుడు కొట్టిస్తూనే ఉంటాం కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా బడ్డని అనుకున్నాను. బట్ విష్ణు చూస్ చేసుకున్న ఈ బైక్ నాకు సర్ప్రైజింగ్ ఇచ్చిందంటే ఐఎమ్ సో లక్కీ. దట్టు ఏంటంటే ఈ బైక్ ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి 1 ఛార్జింగ్ కి 200 kilometers ఈజీగా తిరగచ్చు. దాని తర్వాత ఎన్ని గంటలు పెట్టాలండి ఇది? జనరల్లీ అయితే నార్మల్ ఛార్జ్ అయితే 6 hours పడుతుంది, బట్ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది, అదైతే మీకు 3 hours లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జ్ లో తీసుకుందాం. 3 hours ఆల్రెడీ ఫుల్ ఓపెన్ చేస్తున్నారు కదా, అయిపోతుంది. ఓకే ప్రొవైడ్ ఓకే చేస్తాను. ఓకే సూపర్ సూపర్ నైస్. అంటే ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. అంటే లైక్ మన దగ్గర ఇంకా రెడ్, బ్లాక్, వైట్ కూడా ఉన్నాయి, బట్ బ్లూ అంటే స్పెషల్ ఎడిషన్, చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. అంటే ఎంతమంది బైక్స్ చూసినా ఏది చూసినా అరే ఆ బైక్ ఏదో బాగుంది అని అలా చూస్తూ ఉంటారు కదా, సో అందుకే నేను బ్లూ కలర్ చూస్ చేసుకున్నా. విష్ణు అడిగి ఉంటది మనకున్న మీ కలర్ ఆప్షన్ చెప్తే ఉంటారు, తను ఏమడిగిందో నేను చెప్పనా, నేను గెస్ ఏంటో చెప్పనా. ఉన్న వాటిల్లో బెస్ట్ టాప్ ఎండ్ ఏదైతే అది అవును, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత అన్ని చూసాక అదైతే బాగుండేదేమో కదా అని ఒక మాట అనకూడదు కదా. అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అది ఇది అని ఏం లేదన్నమాట. నన్ను కలగంతలు పెట్టి తీసుకొచ్చేసావు. ఏ ఏరియాలో ఉన్నాము ఏంటి కదా, ఇది ఎక్కడ? కుక్కట్పల్లి సిద్ధు, కేబిహెచ్బి దగ్గర. బట్ యాక్చువల్ గా 2 branches ఉన్నాయి, ఎల్బీ నగర్ ఒకటి, ఇక్కడ ఒకటి. ఎందుకు నాకు అసలు చిరాకు వస్తుంది ఇందాక నుంచి, అలా కళ్ళకి గంతలు కట్టేసి తీసుకొచ్చేసి ఎటుపడితే అటు, నాకు తెలీదు. బట్ ఈ సర్ప్రైజ్ తో మొత్తం అన్ని పోయాయి. పేషెన్స్ కొంచెం ఉంటే కొంచెం ఓపెన్ అయిపోదును, బట్ అవును అప్పుడు ఇక్కడ అందరి ముందు ఓపెన్ అయితే అప్పుడు నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోయాను, బండి క్యాన్సిల్ అండి అని చెప్పి. అప్పుడు సర్ప్రైజ్ మిస్ అయిపోయారు మీరు. సో ఏంటి అంటే బ్యాటరీ దీని ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తావా? అన్ని ఫినిష్ అయిపోయాయి, బట్ దీంట్లో చాలా మోడ్స్ ఉన్నాయి, రైడ్ మోడ్స్ కానీ. జస్ట్ మీకు డెమో ఇస్తాను, యా మీద ఇంకా డెమో ఇస్తాను, తర్వాత మీరు వేసుకుని డైరెక్ట్ డెమో చెప్పండి. సో దీన్ని ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీస్ అవసరం లేదు, సో డైరెక్ట్లీ విత్ ద రిమోట్ ఆల్సో యూ కెన్ ఆన్ ఇట్ అనమాట. సో ఇట్స్ ఆన్ రైట్ నౌ. యా డైరెక్ట్ రిమోట్ కంట్రోల్ తో యూ కెన్ ఆన్ ఇట్. టాప్ స్పీడ్ 85 kilometers వరకు వెళ్తుంది, ఇది స్పీడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి లైక్ రివర్స్ మోడ్ ఉంది, సో ప్రెస్ చేసుకుంటే ఇంకా సౌండ్ వస్తుంది. ఇది కాల్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు, కాల్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ కూడా ఉంది, ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్. నార్మల్ బైక్స్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకి క్రూజ్ కంట్రోల్ ఒకటి ఆప్షన్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ దీంట్లో ఇచ్చారా? క్రూజ్ కంట్రోల్. సో జస్ట్ ఇది చేసేలాగా ఒక బటన్ ప్రెస్ చేస్తే, సో క్రూజ్ కంట్రోల్ అంటే మనం నార్మల్ గా అలా వెళ్ళిపోవచ్చు, అది ఆన్ చేసి అంతేనా? అంతే.
నువ్వు చేస్తావు కదా కార్లో. కార్లో క్రూజ్ కంట్రోల్ ఎలా ఉంటుందో సో బైక్స్ లో కూడా మనకి ప్రొవైడ్ చేశారు క్రూజ్ కంట్రోల్. సో అది నాకు నచ్చింది, ఎందుకంటే ఎప్పుడు సిద్ధు ఓఆర్ఆర్ ఎక్కిన వెంటనే క్రూజ్ లో పెట్టి పడుకుంటారు. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే నేను అర్జెంట్ గా విష్ణుకి కూడా ఈ బైక్ నేను నేర్పించేసి నువ్వే కదా సిద్ధు రోజు జిమ్కి వెళ్ళింది, నేను రాను. మామూలు బైక్ వెళ్ళాలంటే ఇంకా అసలు కార్ తీయను, నేను నిన్నే తీసుకెళ్తాను. గేర్స్ అలా ఉండవు కాబట్టి లేడీస్ కూడా ఈజీగా డ్రైవ్ చేయించుకోవచ్చు. కదా? ఉండదు. నాకు మోడల్ నచ్చింది ఫస్ట్. బైక్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ కూర్చుంటే ఫీల్ బాగుంటది. కావాలని హైట్ పెట్టారు చూడు. సో నెక్స్ట్ మీకు మోడ్స్ ఉంటాయి 1 to 3, 45, 65, 85 వరకు మోడ్స్ modes గురించి ఉంటాయి. అండి, యాక్చువల్గా నేను రీసెంట్గా కొన్ని ఎలక్ట్రికల్ బైక్స్ చూసాను, అందులో కొన్ని మోడ్స్ ఉన్నాయి, నేను డ్రైవ్ చేశాను. బట్ నాకు ఏంటంటే అది స్కూటీ కదా, ఆ మ్యాన్లీనెస్ అది అంటే అది బైక్ డ్రైవ్ చేసిన ఫీల్ కూడా అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే నాకు సీరియస్లీ ఎలక్ట్రికల్ బైక్స్ అన్నా ఎలక్ట్రికల్ కార్స్ అన్నా చూడడానికి ఇష్టం, బట్ నేను డ్రైవింగ్కి ఎందుకు అంత ఇష్టపడలేదు అని అంటే ఇట్స్ ఎమోషనల్ లేని ఒక డ్రైవింగ్ అనే ఫీల్లోనే ఉంటాయి. అవునవునవును. ఎమోషనల్ లెస్ అంటే ఇప్పుడు మనం వెళ్తున్న ఒక ఫీల్ ఉండాలి, ఆ మ్యాన్లీనెస్ ఉండాలి, రగ్గనెస్ ఉండాలి, ఆ సౌండ్ రావాలి. సౌండ్ కూడా మీరు రావట్లేదని బాధపడకలేదు. సో మనకు ఆప్షన్ కూడా ఉంది. ఓ మై సో గాడ్, జస్ట్ మీరు బుల్లెట్ బుల్లెట్. నేను చిన్న ఫీల్ అనుకున్నా, బట్ అది కూడా నాకంటే ముందు అయాన్స్ డ్రైవ్ చేసేలా ఉన్నాడు సిద్ధు. దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, రివర్స్ గేర్ ఉంది, ఇంకా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సౌండ్ ఫీల్ అవుతున్నాము. ఇది ఇంకేం కావాలి. చాలా బాగున్నాయండి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాక్చువల్లీ లాక్ కూడా ఉంది కదా, సో మనకి ఆ రిమోట్ కంట్రోల్ ఒకటే అని చెప్పారు కదా, ఈ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యూస్ చేసుకోవచ్చు. అది ఎదర్ ఆప్షనల్. సో ఎదర్ మీరు రిమోట్ కంట్రోల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్లీ కీ పెట్టన్నా మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద వారంటీస్. సో ఇట్స్ ఫుల్లీ కవర్డ్. 4 years కంప్లీట్ వారంటీ ఉంది. 4 years వారంటీ ఉందా? యా 4 years. చూడు నేను అన్ని చాలా ఆలోచించి పకడ్బందీగా తీసుకున్నాను అనమాట ఇది వెహికల్. సూపర్. అండ్ బ్యాటరీ కూడా రిమూవబుల్ బ్యాటరీ. సో ఎదర్ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడన్నా కానీ మీరు క్యారీ చేసుకోవాలంటే లైక్ క్యారీ చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోవచ్చు బ్యాటరీ. సో ఇదొక అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు బ్యాటరీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడైనా ట్యాంక్ లో మనం ఫ్యూయల్ కొట్టిస్తాం కదా, ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేస్తుంటే ఫీల్ కొత్తగా ఉంది నాకైతే. సో ఇక్కడ చార్జర్ అండి, అది చార్జర్, ఫాస్ట్ చార్జర్. అంటే చార్జర్ ఇందులో క్యారీ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవచ్చు, వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే బాటిల్స్ అవన్నీ క్యారీ చేసుకోవచ్చు. సో ఇది రిమూవబుల్ బ్యాటరీ అది. సో జస్ట్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు బ్యాటరీ. రిమూవ్ చేసుకుంటే వచ్చేస్తుంది. వెరీ 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 సూపర్ ఉంది. ఇంకా నేనైతే వెయిట్ చేయాలని అనుకోవట్లేదు. అండ్ దట్ నాకు బాగా నచ్చింది, ఇందులో రిమోట్ కంట్రోల్ ఇలానే లాక్ చేసుకోవచ్చు అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనకి లాక్ అయిన తర్వాత ఎవరన్నా ఇలా టచ్ చేసినా సరే ఇలా ఏమానందం సిద్ధు నీది. నాకు భయం వేస్తుంది, కింద సెల్లార్లో ఇంకా అందరూ వచ్చేస్తారేమో ఏమైపోయిందని. యాంటీ థెఫ్టింగ్ గురించి ఫీచర్స్ అన్ని అండ్ సేఫ్టీ పర్పస్ కోసం. సో వన్ మోర్ ఫీచర్ ఉంది. సో మీరు ఓకే, సో మీరు చేసినట్టు ఇందాక చేసినట్టే లైక్ డబుల్ ప్రెస్ చేస్తే లైక్ టోటల్ లాక్ అవుతుంది కదా దీంతో పాటే. సో ఇది జస్ట్ వార్నింగ్ లాగా ఫస్ట్ టైము. తర్వాత ఇంకా సౌండ్ ఆగదు. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు ఈ టైర్ కూడా లైక్ లాక్ అయిపోతాయి, ఇంకా తిరగదు టైర్ అది. మనం చైన్స్ పెట్టుకుని లేదంటే దానికి లాక్ చేసుకుంటాం కదా, ఒక అలాగా దాంతోటి అలా చేసుకోకుండా డైరెక్ట్ టైర్ ఇంకా రొటేట్ అవ్వకుండా ఇంకా మీకు డైరెక్ట్ లాక్ అయిపోతుంది. సార్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది యాక్చువల్గా. ఇన్ని డౌట్లతో ఇప్పటికే పాపం ఆయన సగం ఇది చేస్తావు. నేను ఎందుకురా వీళ్ళకి అమ్మాను అనుకుంటారు ఇప్పుడు ఆయన. నేను ఒక షర్ట్ కొనాలంటేనే 100 షర్ట్లు తీపిస్తా, అందులో ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకుంటా. మరి అలా చెప్పకు సిద్ధు. నాకు కళ్ళగంతలు తీసుకొచ్చేసి ఒక బైక్ కొని సిద్ధు నువ్వు అలా చెప్తే ఎలా ఉంది తెలుసా, నన్ను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి 100 మంది అమ్మాయిలు ఎతికినట్టు ఉంది. అది ఓకే, అది ఓకే, కానీ నాకు ఒక బైక్ నువ్వు సర్ప్రైజ్ గా కొనిచ్చేసావంటే దాని స్పెసిఫికేషన్స్ అవన్నీ నేను నాకున్న డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకోవాలి కదా. నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేస్తావు కాబట్టి నేను ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి. కమింగ్ అప్ వచ్చేదంతా మనకి సమ్మర్ కదా, సమ్మర్ లో ఏంటంటే ఈవీ వెహికల్స్ చాలా షార్ట్ వీడియోస్ లో చూస్తున్నాం కదా, వెహికల్స్ అండ్ ఆల్మోస్ట్ కార్స్ కూడా కొంచెం బర్న్ అవుతున్నాయి అండ్ పేలిపోతున్నాయి అని అంటున్నారు. సో జనరల్లీ మీరు చూసిన ఎక్కువ కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీస్.
మెయిన్ ఎందుకంటే హీటింగ్ ఇష్యూస్ అయినప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ లేక. సో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఎయిర్ సర్క్యులేషన్కి ఉన్నాయి ఫ్రంట్, ఓకే. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఎయిర్ వెళ్తుంది, అండ్ ఇక్కడ నుంచి కూడా లైక్ హాట్ ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఎయిర్ సర్క్యులేషన్ ఉండడం వల్ల అండ్ నెక్స్ట్ స్మార్ట్ బిఎంఎస్ ఫీచర్స్ అవి యూస్ చేయడం వల్ల మీకు ఆ ఇష్యూస్ ఏమీ ఉండకుండా ఉంటుంది ఈ మోడల్లో. సో కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్తో నాకు ఒక మంచి బైక్ కొనిచ్చి సోఫియా. నాకు యాక్చువల్గా ఈ డౌట్ రాలేదు. అంటే నేను మామూలుగా ఫోన్స్ పేలిపోతాయి అనే విన్నాను. తర్వాత ఈ మధ్యన మాత్రం కార్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని వేడికి ఇదైపోతున్నాయి అని చెప్పారు. బట్ అంత తెలీదు, నిజంగా నాకు తెలీదు. జనరల్లీ వాళ్ళు చూసేది కలర్ చూస్తారు, స్టైల్ చూస్తారు. డిస్క్ బ్రేక్స్ చూస్తాను, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అది. యా, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది సిబిఎస్ అంటారు. సో వన్స్ మీరు లైక్ ఫ్రంట్ అప్లై చేసినా బ్యాక్ కూడా మీకు పడుతుంది. సో మీరు స్కిడ్ అయి పడిపోకుండా సేఫ్టీ ఫీచర్ కూడా జస్ట్ ఒకసారి మనం ఆన్ చేసిన తర్వాత వన్ టచ్ ఇది ఇస్తే సేమ్ కార్ లాగే క్రూజ్ క్యాన్సిల్ క్యాన్సిల్ అవుతుంది. వెరీ నైస్. సో క్రూజ్ కూడా మనకు కావాల్సిన ఇదిలో మనం ప్లస్ చేసుకోవచ్చు. వెరీ సూపర్. సర్వీసెస్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అండ్ సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? ఇంకొకటి బైక్స్ అంటే కొన్ని నోన్ షోరూమ్స్ కానీ నోన్ బ్రాండ్స్ అని ఉన్నాయి కదా. సో మనవి 2 బ్రాంచెస్ ఉన్నాయి మన బ్రాండ్ మీద. హైదరాబాద్ లో అయితే 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో అంటే సర్వీస్ సెంటర్స్ అవన్నీ ఎలా అవైలబుల్ ఉంటాయి? సో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో జనరల్లీ సర్వీస్ అంటే ఈవీ వెహికల్ కి సర్వీస్ చాలా తక్కువ ఉంటుంది. సో జనరల్లీ 5000 కిలోమీటర్స్ కి మీరు జస్ట్ ఫ్రంట్ అండ్ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకని మెయింటెనెన్స్ ఏమి ఉండదు. టోటల్లీ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు, అంత నార్మల్ వెహికల్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ రిమూవ్ ఏం చేయట్లేదు, టోటలీ వాటర్ ప్రూఫ్. అది మీరు అంత వాటర్ చేసినా అది లోపలికి వెళ్ళదు. వర్షంలో ఏదైనా వరదలు అప్పుడు కూడా వెళ్ళచ్చు. మీకు ఆల్మోస్ట్ ఈ హెడ్ ఇక్కడ వరకు కూడా మీరు వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ కి మీరు ఎప్పుడైనా నాకు కావాలి అవేమి ఉండవు. టోటలీ వాటర్ ప్రూఫ్ అండ్ సీల్ ఉంటుంది, వాటర్ సీల్ అన్నిటికీ కూడా, ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ వాటర్ సీల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు సర్వీస్ గురించి అడిగారు కాబట్టి మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే 1 డే బిఫోర్ నాకు చెప్పండి ఎప్పుడైతే కావాలో. మా టెక్నీషియన్ని మీ ఇంటి దగ్గరికి పంపించి మేము బైక్ పిక్ చేసుకుని మేము సర్వీస్ చేసి మీకు బైక్ ఇచ్చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఎనీ కస్టమర్ వీ ప్రొవైడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సర్వీస్. ప్రతి కస్టమర్ కి కూడా ఇలానే ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. మనకి ఏమైనా సర్వీస్ ఇష్యూ వచ్చింది, లేదన్నా మనకి ఏమైనా చిన్న సౌండ్స్ వస్తున్నాయి, ఏమన్నా చిన్న ఇది రిపేర్స్ ఏమన్నా అనిపించింది అని మనకు అనుకుంటే బేసిక్గా ఈవీ వెహికల్స్కి అయితే ఆ ఛాన్స్ రాదు. ఒకవేళ వచ్చినా సరే మనకి డైరెక్ట్గా టెక్నీషియన్ ఇంటికి పంపించి పికప్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళే చేసి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి కూడా ఇచ్చేస్తారు. బేసిక్గా అయితే రావని అంటున్నారు కాబట్టి నేను ఈరోజే తీసుకున్నాను కదా. ఏమైనా సర్వీసెస్ ఏమన్నా ఉన్నా సరే దీనికి కాంటాక్ట్ చేస్తే నాకు అన్నీ షూర్, డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే మనకి హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఇక్కడ అండ్ ఎల్బీ నగర్లో. అండ్ ఇది కాకుండా మనకి తిరుపతి, కాకినాడ, పూణే, ఢిల్లీ ఇవన్నీ కూడా. ఇది కాకుండా వీఆర్ ఓపెన్లీ గివింగ్ డీలర్షిప్స్ ఆల్సో. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ డీలర్షిప్స్ ఆల్సో కెన్ కాంటాక్ట్ us. We will definitely and open more, expand more, definitely. వెరీ నైస్ అండి. అండ్ ఇది కాస్ట్ వీటి గురించి కూడా ఒకసారి, అంటే ఇప్పుడు ఇన్ని ఫీచర్స్ ఇట్లా అన్నిటి గురించి చెప్పినప్పుడు మీ ఇంట్లో మీ కొడుకులు కానీ లేకపోతే ఇలాంటి మొగుళ్ళు కానీ అడుగుతున్నారు కదా, నాకు అలాంటిది ఇప్పించాను. అండ్ నాకు డిస్కౌంట్లో కూడా ఎంతకు వచ్చిందో కూడా చెప్పేసేయండి. సో జనరల్లీ మన దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి, పీస్పోర్ట్ లైట్ అండ్ పీస్పోర్ట్ ప్లస్. పీస్పోర్ట్ లైట్ వచ్చి సెంట్రీ సిగ్మెంట్ 85 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. అండ్ అది 1,37,000 ఆన్ రోడ్ ప్రైస్. అండ్ పీస్పోర్ట్ వచ్చేసి 1,65,000 ఉంది ప్రైసింగ్, మిడ్ వర్షన్ అది. అండ్ మీరు చూస్ చేసుకుంది పీస్పోర్ట్ ప్లస్. ఇది సింగిల్ ఛార్జ్కి 210 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 1,97,000 మీకు టాప్ అండి. అండ్ మేడంకి స్పెషల్ ఆఫర్ ఇచ్చేసి వ్యాలంటైన్స్ కింద 3K కూడా ఆఫ్ చేసాం మేము. పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పీస్పోర్ట్ ప్లస్ అండ్ పీస్పోర్ట్ బైక్. సో అయితే దీని ఫీచర్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా ఈ బైక్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మన బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ 855 దగ్గర పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే స్టోర్ అనమాట. అండ్ మన కేపీహెచ్బి కాలనీ దగ్గర మాత్రమే కాదు, ఎల్బీ నగర్లో కూడా స్టోర్ ఉంది. సో మీరు డెఫినెట్గా విజిట్ చేసి మీకు కావాలనుకున్న బైక్ని అయితే తీసేసుకోవచ్చు. అండ్ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఇస్తారు. అండ్ మన తరపు నుంచి వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వమని నేను గట్టిగా చెప్తాను ఆయనకి. నా బైక్ ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోదాం. కంగ్రాట్స్ ఐఎస్ క్లాస్, కంగ్రాట్స్ చెప్పు. తీసుకో సిద్ధు, కంగ్రాచులేషన్స్. సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్.
అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, ఈ రోజంతా తిరుగుతూనే ఉంటావు అని నాకు తెలుసు ఈ బైక్ వేసుకుని. నీకు ఈ బైక్ కొనివ్వడానికి రీజన్ కూడా ఇంకొకటి ఉంది. ఏంటి అంటే అతి త్వరలోనే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చెమటలు కూడా కారిపోతున్నాయి. ఈ సమ్మర్లో మా ఆయన బైక్ వేసుకుని వెళ్తే ఈ ఉన్న కలర్ కాస్త ఊడిపోద్ది అనమాట. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. టూ వీలర్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏం గుర్తుపెట్టుకోవద్దు? టూ వీలర్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ ఫీచర్ ఏదైతే ఉందో అది హెల్మెట్. సో మనం హెల్మెట్ యూజ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాం. నువ్వేం టెన్షన్ పడకు, నేను సేఫ్టీ పరంగా స్కిన్ పాడవకుండా నేను గ్లౌజెస్ వేసుకుంటాను, హెల్మెట్ పెట్టుకుంటాను, అన్నీ పెట్టుకుంటాను. బైక్ మాత్రం 100% యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన మ్యారేజ్ అయిన 7 years నుంచి నేను బిజీగా ఉన్న ప్రతి రోజులు కూడా కార్లో తిరిగి బోర్ కొట్టింది. అందుకే నేను మన సబ్స్క్రైబర్స్ చెప్పినట్టు ఇప్పుడు ఈ లుక్లో ఆల్మోస్ట్ చాలా 20s వెళ్ళి చాలా మంది చెప్తున్నారు కదా. సో నేను ఇప్పుడు చెప్పనా, ఇది నేను ఇలా తీసుకుంటున్నట్టు ఇంట్లో అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పలేదు. పూజ చేసి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నాకు చివాట్లు మొదలవుతాయి. అస్సలు మొదలు బాబు. ఎందుకంటే పెట్రోల్కి ఎప్పుడంటే మనం కాలేజ్ టైంలో అందరినీ పెట్రోల్కి డబ్బులు ఇమ్మని చెప్పి ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు ఆ బాధే లేదు, మనం తీసుకున్నాం ఈవీ స్పోర్ట్. సో దీనికైతే ఓన్లీ ఛార్జింగే. నేనైతే ఒక 3000 ఎక్కువైనా పర్లేదని చెప్పి నేను ఫాస్ట్ ఛార్జర్ తీసుకున్నాను. 3 hours ఆడతా పడితే ఎవరో ఒకరి ఇంటి దగ్గర మనం ఛార్జింగ్ పెట్టేసుకుని బైక్ తీసుకుని ఇచ్చాము. సో మనమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి నీట్గా దీనికి పూజ చేయించేసి దాని తర్వాత ఇంటికి తీసుకెళ్ళి చూపిద్దాం. అక్కడ మీరు చూడొచ్చు మా వాళ్ళ రియాక్షన్స్. చలో టెంపుల్కి వెళ్దాం పద. కమ్ టు టెంపుల్ అని చెప్పు. బైక్ పూజ. సాక్షాత్
నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం సిగ్గుపడకర్లా చికెన్ సలాడ్ ఇస్ వెరీ అందులో వేసిన చికెన్ కూడా అది డైట్ చేసిన కోడిదంట. కుక్కర్ పెట్టుకొచ్చిండే నువ్వేం టెన్షన్ పడకు నాన్న. కుక్కర్ ఎత్తుకొచ్చి మేము తినొచ్చా నేను వైట్ తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి అదిగో మమ్మీ బేబీ